అసలు ఈ రోజులలో ఏం జరుగుతుంది? నేను లాస్ట్ 2 డేస్ నుంచి ఎస్ఎస్‌సి స్కామ్, ఎస్ఎస్‌సి న్యూస్ గురించి వింటున్నాను. నేను ఒక ఎస్ఎస్‌సి యాస్పిరెంట్ కాదు. నేను ఒక బ్యాంకింగ్ యాస్పిరెంట్‌ని. కానీ ఈ న్యూస్ విన్నప్పుడల్లా ఒక డౌట్, ఒక ఫియర్ మైండ్‌లో స్టార్ట్ అవుతుంది. అసలు ఈ రోజులలో ఏం జరుగుతుందని. మనం మన ఎఫర్ట్స్‌ని రైట్ డైరెక్షన్‌లో పెడుతున్నామా? మన కష్టం నైట్ అవుట్స్ కి ఫలితం వస్తుందా, లేదా ఈ సిస్టమ్ ఫెయిలియర్స్ వల్ల, స్కామ్స్ వల్ల మనమే బలైపోతామా అని. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో సెంటర్స్ ర్యాండమ్ గా ఇచ్చారట. అంటే జమ్మూలో ఉన్న స్టూడెంట్ కి ఢిల్లీలో సెంటర్ పడిందట. అయినా ఎల్లోగాల సెంటర్ కి వెళ్తే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని చెప్తున్నారట. అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు మౌస్ వర్క్ చేయకపోవడం, ఇంటర్నెట్ ప్రాబ్లం వంటివి వస్తున్నాయట. ఇక వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇది చాలా మందికి లాస్ట్ అటెంప్ట్. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలని అనుకున్నారు. కానీ అంతా ఒకే మూవ్మెంట్ లో లూజ్ అయిపోయారు. నేను నీ అమ్మ 2025 లో అసలు ఏం జరుగుతుంది? పెళ్లి చేసుకుందామంటే పిల్లం చంపుతుంది, ట్రావెల్ చేద్దామంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కష్టపడి జాబ్ తెచ్చుకుని ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దామంటే ఇలాంటివి జరుగుతున్నాయి. మీ థాట్స్ ఏంటో ఈ సిచ్యువేషన్ గురించి కమెంట్ లో చెప్పండి.